చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ ఏంటయ్యా అని అడిగారు ఇంతకుముందు. కంప్యూటర్ ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపటి ఎలక్షన్స్ గురించి ఆలోచించరు, నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తారు. ఆయన తీసుకునే ప్రతి అడుగు నెక్స్ట్ జనరేషన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, మన స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎలా ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తారు. మనమంతా ఇప్పుడు హైదరాబాద్ ని చూస్తున్నాం, రేపు మన ప్రపంచమే ఆంధ్ర వైపు చూసేలాగా ఆయన అడుగులు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే లక్ష్యం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి, ప్రజలు సంతోషంగా ఉండాలి, హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ అనేది మా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆయన ఎవ్రీ కిలోమీటర్ కి ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 kilometers కి అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 kilometers కి హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, అట్లాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి. చేయటమే కాదు, అది కంప్లీట్ చేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అనేది ఆయన లక్ష్యం. ఇది అడ్డుకోవడానికి చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, చర్చకు రండి, అన్ని కాలేజెస్ తిరుగుదాము, ఏ స్టేజ్ లో కంప్లీట్ అయ్యింది, ఎలా అక్కడ కాలేజ్ నడపొచ్చు అనేది డిస్కషన్ చేద్దాము.